యుక్త వయసులో ఆలోచనలు ఉండాలా, భవిష్యత్తును గురించినటువంటిది ఉండాలా. చదువులు అయిపోయాక ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడం, అబ్బాయి అమ్మాయి కలిసి కష్టపడి తమ జీవితాన్ని సెటిల్ చేసుకోవడం, తమ బిడ్డల భవిష్యత్తు గురించి వెళ్ళటం, ఇది మన దేశపు సంప్రదాయం. యుక్త వయసులోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ పెళ్ళికి ముందే ఇద్దరూ బాగా సంపాదన ఉన్నోళ్ళని చేసేవాళ్ళు కాదు. కష్టపడే మనస్తత్వం, అంటే ఆ వయసులో యుక్త వయసులో ఉన్నప్పుడు నా భార్యను బాగా చూసుకోవాలని మొగుడికి ఫీలింగ్ ఉండాలి, నా భర్తకి బాగా దగ్గరగా ఉండాలన్నటువంటిది అమ్మాయికి ఫీలింగ్ ఉండాలి. ఆ వయసులో మాత్రమే సాధ్యం అవుతుంది. వయసు పెరిగిన తర్వాత నాకెంత ఉండగా ఆడికేంటి నేను అని అమ్మాయి ఆలోచన, దానికేంటి నేను అనేటువంటిది అబ్బాయి ఆలోచన. దాని కారణంగానే విడిపోతున్నటువంటి, పెళ్ళిళ్ళే జరగకపోతున్నటువంటిది, ఆలస్యాలు జరుగుతున్నటువంటిది. సరే, మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పుడో వదిలేసాం. ఇప్పుడు అక్రమ సంబంధం సహజమైపోయింది. లేదంటే కనుక బహిరంగంగా బూతులు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. మొన్న న్యూ ఇయర్కి సంబంధించి ఒక దారుణమైనటువంటి, అంటే అమెరికా యూరప్ దేశాల స్థాయికి ఎదిగామో లేకపోతే వాళ్ళకంటే దిగజారేమో తెలియదు కానీ, నూతన సంవత్సర వేడుక సమయంలో ప్రతి గంటకి 1722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చినాయని స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ప్రకటించింది. అంటే కండోమ్లు వాడేది ఎందుకనేది తెలుసు కదా. నెక్స్ట్ మరోవైపు ఓయో రూమ్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 6.2 లక్షలు పెరిగినాయి. గతంతో పోలిస్తే 37% బుకింగ్స్ అధికంగా జరిగినాయి. గోవాలో 50%, నైనిటాల్లో 60% అధికంగా రూమ్స్ బుక్ చేసుకున్నారు. దీన్ని బట్టి విచ్చలవిడితనం ఏ స్థాయికి ఎదిగింది అనేది తెలుసుకోవచ్చు మనం.